హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వెజ్ బిర్యానీ అండి. ఎలానో చూద్దాం. టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికోసం ఒక కడాయి వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వేసుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి వీడియోలో చూపించిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత కొంచెము మీడియం సైజ్ అంత ఆనియన్ వేసుకోవాలి. తర్వాత 1-5 వరకు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అవి మనకి ఆనియన్స్, మిర్చి బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, వీడియో లెంతీ అయిపోయిందని. అవి వెజ్జెస్ ఉన్నాయి కదా, పొటాటో, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెము వెజిటేబుల్ కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసానండి. వేసిన తర్వాత కొంచెం మీడియం సైజ్ అంతా టమాటో వేసి ఉడకనిద్దాం. బాగా కుక్ అయినాయండి. కుక్ అయిన తర్వాత 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. తీసి కొంచెం ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాం. కొత్తిమీర వేసుకోవాలండి. మనకి నీళ్ళు పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉంది కదా, అది అందులో వేసేసుకోవడమే. వేసేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని మనం 50 to 30 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు. మనం కుక్ చేసినవి ఉన్నాయి కదా, మనం ఇందాక ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, అవి సర్వ్ చేసేసుకొని వేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా రైతాలోకైనా చికెన్ కర్రీలోకైనా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ.